తండ్రి నెహ్రూ, భర్త ఫిరోజ్ గాంధీ ఇద్దరూ మరణించిన తరువాత ఎదురైంది ఇందిరకు అసలు సిసలైన రాజకీయ సవాల్. పూర్తి ఒంటరి పోరాటం. రాజకీయ రణక్షేత్రంలో ఓ పక్క కొమ్ములు తిరిగిన నేతలు, మరోపక్క అనుభవలేమి. ఈ మూగబొమ్మ నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని ఏం నిలబెడుతుంది అన్న విమర్శల జడివాన. వీటన్నింటినీ ఎదిరించి ఇందిర పడిలేచిన తీరుతెన్నులు దేశ రాజకీయ నాయకులకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూతో కలిసి దేశమంతా చేసిన పర్యటనలు, సాంఘిక సంక్షేమ బోర్డు అధ్యక్షురాలిగా సేవలు, కాంగ్రెస్ పార్టీలో అలంకరించిన వివిధ పదవులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణింపు ఇవి తండ్రి మరణించే వరకు ఇందిరకున్న రాజకీయ అనుభవాలు. 1964లో నెహ్రూ మరణించడంతో లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇందిర. అదే ఆమె తొలి అధికారపు అడుగు. అప్పట్లో ఇంతటి సమాచార విప్లవం ఉండకపోయేది. ప్రజలకు అతి చేరువుగా ఉన్నదేదైనా ఉంది అంటే అది రేడియోనే. సాంఘిక సంక్షేమ బోర్డులో పనిచేసిన అనుభవం కొద్దీ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇందిరాగాంధీ. లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో అనుకోని విధంగా ఇందిరను ప్రధాని పదవి వరించింది. అలా 1966లో మొదటి భారత మహిళా ప్రధానయ్యారు. 1967 ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రధాని పదవిని చేపట్టారు. 1971లో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 3 సార్లు వరుసగా ప్రధాని పదవి చేపట్టి తనలోని రాజకీయ చాకచక్యాన్ని ప్రదర్శించారు ఇందిరాగాంధీ. ఎవరిని ఎప్పుడు ఎలా సానుకూలపరుచుకోవాలో, ఎవరితో ఎక్కడ వైరాన్ని పెంచుకోవాలో క్షుణ్ణంగా తెలిసిన మహిళా నాయకురాలిగా పేరు సాధించారు ఇందిర. తనను గూంగి గుడియాగా విమర్శించిన మొరార్జీ దేశాయికి ఉప ప్రధాని పదవిచ్చి ఆయన్ను తన దారికి తెచ్చుకోవడం నుంచి మొదలైంది ఇందిర రాజకీయ చాతుర్యం. ప్రధానిగా ఇందిరాగాంధీ తనదైన శైలిలో రాణించారు. పరిపాలనంటే బ్రహ్మ పదార్థమేం కాదు, మనకు తప్పు అని తెలిసిన దాన్ని సంస్కరించడం, ఒప్పన్న విషయాన్ని మరింత మెరుగుపరచడమే అనే విధి విధానాలతో పరిపాలనలో దూసుకుపోయారామే. అందులో భాగంగా ఎన్నో సంస్కరణలు, మరెన్నో సాహసోపేతమైన నిర్ణయాలు. పేదరికం నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఆమె చేపట్టిన గరీబీ హఠావో కార్యక్రమం అలాంటిదే. ఈ పథకంతో కోట్ల మంది ప్రజల అభిమానం చూరగొన్నారు ఇందిరాగాంధీ. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో సాధించిన విజయం ఆమెను తిరుగులేని నాయకురాలిగా నిలబెట్టింది. రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, ఇందిర తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో కొన్ని. భారతదేశం అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహం పంపడం ఆమె హయాంలోనే జరిగింది. 1974లో భారతదేశం చేసిన తొలి అణు పరీక్ష కూడా ఆమె పాలనలోనే. 20 సూత్రాల వంటి పథకాలు ఇందిరాగాంధీలోని పరిణితి చెందిన రాజకీయ నాయకురాల్ని పరిచయం చేశాయి. అలాగని ఇందిర చేసిన రాజకీయాల్లో విమర్శలు లేవని కాదు. గరీబీ హఠావో ద్వారా ఆమె చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆమె ప్రధానిగా ఉన్న కాలంలోనే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అంతులేని అవినీతి, గరీబీ హఠావో సరిగా అమలు కాకపోవడంతో పేదల జీవనం మరింత దుర్భరమైంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఇందిర పాలన పట్ల వ్యతిరేకతను పెంచాయి. జనాభా నియంత్రణ వంటి కార్యక్రమాలు సైతం ఇందిర పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తిని పెంపొందించాయి. 1966 నుంచి ఇందిరాగాంధీ ఇండియాను అప్రతిహతంగా పాలించారు. 75ల కాలం ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇందిర పాలన నిరంకుశంగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచారని 1975 జూన్లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని అభిశంసించింది. ఆమె ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలన్న ఆదేశాలు కూడా వెలువడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇందిర రాజీనామా చేయాలన్న ఆందోళనలు మొదలయ్యాయి. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇందిర పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీశారు. తన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు ఇందిరాగాంధీ. తన నిరంకుశత్వానికి మరింత పదును పెట్టారు. 1975 జూన్ 25న దేశమంతటా ఎమర్జెన్సీ ప్రకటించి తీవ్ర వివాదాస్పదమయ్యారు. మీడియాపై కూడా సెన్సార్ విధించారు. సుప్రీంకోర్టును కూడా ప్రభావితం చేశారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీం తోసిపుచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దేశ అత్యున్నత పదవిలో ఉండడం, సర్వాధికారిని కావడం వల్ల
తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేయించారు. దేశాన్ని రక్షించడానికి ఎమర్జెన్సీ అని భావించి ప్రతి ఒక్కరిపై ఉక్కుపాదం మోపారు. ఆఖరున పౌర హక్కులకు సైతం ఉక్కు సంఖ్యలు పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇందిర తనయుడు సంజయ్ గాంధీ సైతం తల్లిబాటలో నడిచారు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. జనాభా నియంత్రణ పేరిట బలవంతపు ఆపరేషన్లు జరిగాయి. దేశమంతటా బీభత్సమైన వాతావరణం నెలకొంది. ఉత్తమ పాలన అందించారన్న పేరు సాధించిన ఇందిరే చీకటి పాలన కూడా చేశారన్న అపప్రదం మూటగట్టుకున్నారు.